ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూస్తున్నారేంట్రా? హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదండి. నానా, అమ్మకి పెరాలసిస్ వచ్చింది. హాస్పిటల్ కి తీసుకెళ్లడం కంటే డాక్టర్ని ఇక్కడికి తీసుకురావడమే మంచిది. మావయ్య గారు, పెరాలసిస్ వచ్చిన వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి, ఇలా ఇంట్లోనే ఉంచకూడదు. ఏయ్, అత్తయ్యని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు. నీ పాఠాలు ఏమైనా ఉంటే వెళ్ళి స్కూల్లో చెప్పుకో. మాకేం అవసరం లేదు. నిషి, బుద్ధి లేకుండా మాట్లాడకు. పెరాలసిస్ వచ్చినప్పుడు 3 గంటల్లోగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. న్యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి, ఇంజెక్షన్ చేయించాలి. జగదాత్రి చెప్పినట్టు పిన్ని విషయంలో నెగ్లెక్ట్ చేయకుండా హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. తీసుకురండి. 10 నిమిషాల్లో డాక్టర్ ఇక్కడికే వస్తాడు. అది కాదు యువరాజ్. మా అమ్మని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు. మీరు ఇన్వాల్వ్ అవ్వకపోతే అదే మాకు మీరు చేసే మేలు. నేను ఫోన్ చేస్తాను. అత్తయ్య గారు, పిన్ని డాక్టర్, అర్జెంట్గా ఇంటికి రండి. ఎమర్జెన్సీ డాక్టర్, కమ్ ఫాస్ట్. నర్స్, ఆ ఇంజెక్షన్ ఇవ్వు. ఏం కాదు. లాస్ట్ లాస్ట్. ఏం కాదు. అత్తయ్య ఊరుకోండి. డాక్టర్ గారు, మా ఆవిడకి ఎలా ఉంది? కంగారు పడకండి. కరెక్ట్ టైంలో కాల్ చేశారు కాబట్టి ప్రమాదం పెద్దదవకుండా చూసుకోగలిగారు. మెదడుకి అందాల్సిన రక్తం సరిగ్గా అందకపోవడం వల్ల కానీ, రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల కానీ, మెదడులోని కణాలు చనిపోవడం వల్ల కానీ ఇలా పెరాలసిస్కి గురవుతారు. ఇంజెక్షన్ చేయడం వల్ల రక్తనాళాలు సరిగ్గా పనిచేసి మెదడుకి రక్తాన్ని సరఫరా చేస్తాయి. తొందరలోనే కోలుకుని మామూలు మనిషి అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఆవిడగారు ఎక్కువగా అలసిపోవడం, టెన్షన్ పడ్డం, ఎక్కువ కోపడ్డం లాంటివి చేస్తే రక్తనాళాలు మళ్లీ చిట్లిపోయే అవకాశం ఉంది. అప్పుడు ఇదే పరిస్థితి శాశ్వతంగా మారే అవకాశం కూడా ఉంది. కాబట్టి పేషెంట్ని జాగ్రత్తగా చూసుకోండి. తరచుగా ఆయిల్ మసాజ్ చేస్తూ ఉండండి. టైంకి మందులు ఇస్తూ ఉండండి. ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఇవ్వండి. మీకు చూసుకోవడం కష్టమైతే మా హాస్పిటల్లో అడ్మిట్ చేయండి. అక్కడ మా సిస్టర్లు చూసుకుంటారు. అవసరం లేదు డాక్టర్ గారు, ఇంట్లోనే ఉంచుకొని మేమే జాగ్రత్తగా చూసుకుంటామండి. మీరు చూసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు జగదాత్రి. అసలు మా అత్తయ్యకి ఈ పరిస్థితి రావడానికి కారణమే మీరు. తను మిమ్మల్ని చూస్తే మళ్ళీ మా అత్తయ్యకి కోపం రావచ్చు, బీపీ పెరగచ్చు. దానివల్ల ఈ ప్రాబ్లం ఇంకా పెద్దదవ్వచ్చు. దాత్రి, పిన్నికి కోపం తెప్పించే పనులు చేస్తాను అనట్లేదు నిష్క, సేవ చేస్తాను అంటుంది. హాస్పిటల్లో ఉంచి పిన్నికి ఎలా ఉందో ఏంటో అని టెన్షన్ పడ్డం కంటే ఇక్కడే పెట్టుకుని తనను చూసుకుంటే మన కళ్ళ ముందే ఉంటారు కదా. డాక్టర్ గారు, పదండి. ఓకే. మీరు అత్తయ్యకి చేసిన మేలు చాలు కేదార్. డాక్టర్ గారు అత్తయ్య కోలుకునే అవకాశం ఉందని చెప్పారు. ఆ అవకాశం మాకిస్తే మా అత్తయ్యని మేం కాపాడుకుంటాం. అదే మీలాంటి వాళ్ళకిస్తే డాక్టర్ చెప్పినట్టు శాశ్వతంగా మంచానికి పరిమితం చేయాల్సి వస్తుంది. అదే నిషిక అలా మాట్లాడుతున్నావు? పిన్నికి పెరాలసిస్ రావడానికి జగదాత్రి, కేదార్లే కారణం అన్నట్టు మాట్లాడుతున్నావు? అవును,
వాళ్లతో పాటు మీరు కూడా కారణమే. నిష్కా నువ్వు సైలెంట్గా ఉండు. నిషిక మాటల్ని మీరేం పట్టించుకోవద్దమ్మా. వైజయంతికి అలా అయిందని కోపంలో మాట్లాడుతోంది. చాలా థ్యాంక్స్ డాక్టర్. ఓకే. హాస్పిటల్కి వెళ్ళుంటే మా అమ్మకి పక్షవాతం లేదని తెలిసిపోయి ఉండేది. సమయానికి మీరు రాబట్టి మేనేజ్ చేశారు. పర్లేదు యువరాజ్, మీరేదో కారణం ఉండబట్టే ఇలా చేసుంటారని అర్థమవుతుంది. ప్రాణాలని కాపాడడం మాత్రమే కాదు, మీలాంటి వాళ్ళ ప్లాన్స్ని బ్రతికించడం కూడా మాకు అలవాటే. ఇంట్లో ప్రాబ్లం అని తెలిసిన ప్రతిసారి వస్తూ ఉండండి. మీరు అందుబాటులో లేకుంటే మనకి సెట్ అయ్యే డాక్టర్స్నైనా పంపిస్తూ ఉండండి. అలాగే యువరాజ్. థ్యాంక్ యూ. ఓకే సిస్టర్. అంటే అత్తయ్యకి నిజంగా పక్షవాతం రాలేదా యువరాజ్? లేదు నిషి. పిలుస్తున్నారేంట్రా? హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. అమ్మా, పిన్ని అమ్మకి పారాలసిస్ వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్లడం కంటే డాక్టర్ని ఇక్కడికి తీసుకురావడం మంచిది. నిజంగా పక్షవాతం అనుకుని లోపల పర్ఫార్మెన్స్ ఎక్కువ చేశాను. పర్ఫార్మెన్స్ అలా ఉంటేనే అందరూ నిజం అనుకుంటారు నిష్క. ఇప్పుడు అమ్మని అడ్డం పెట్టుకుని ఆ కేదార్కి ఆస్తి రాకుండా ఆపొచ్చు. అవసరమైతే జగదాత్రి కేదార్లను ఇంట్లో నుంచి బయటికి గెంటేయించు. అవును యువరాజ్, ఆ బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. తీసుకుంటాను యువరాజ్. జగదాత్రికి చుక్కలు చూపించి వాళ్ళంతటా వాళ్లే బయటికి వెళ్ళేలా చేస్తాను. సరే పద లోపలికి. రే, భయపడాల్సిందేమీ లేదు కదా? ఏం లేదు నాన్న, మీరేం భయపడకండి. అమ్మకేం కాదు. నేను నిష్కా చూసుకుంటాం, సరేనా? అత్తయ్య అత్తయ్య గారు, మీరు కాసేపు ప్రశాంతంగా పడుకోండి. సరే. దాత్రి, పిన్నికి నేను ఆయిల్ రాస్తాను, నువ్వు వెళ్ళి వంట చేయి. ఆది. వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.